హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజు రెసిపీ ఏంటంటే కర్ణాటక స్టైల్ ఉలవల మొలకల కూర. ఇది మంచి హెల్తీ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ ఎలా ఉంటుందంటే మనకి బయట దొరుకుతుంది కదా మసాలా పూరి, అలా అలా ఉంటుంది టేస్ట్ వస్తుంది. తర్వాత మంచి రాగి సంగటికి కానీ రైస్కి కానీ రోటీస్ కానీ మంచి కాంబినేషన్ అనొచ్చు. ఇప్పుడు ఉల మొలకలు తీసుకొని బాగా ఒక 2 times కడిగేసి ఒక 1/2 liter వాటర్ వేసుకొని మనకి 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లోనే బాయిల్ 2 విజిల్స్ రానివ్వాలి. ఎందుకంటే కొంచెం హార్డ్ ఉంటాయి. డైరెక్ట్గా మనం కూరలోకి వేసినామంటే ఇది గట్టిగా ఉంటాయి, బాయిల్ సరిగ్గా కాదు. అందుకే ఒక 2-3 విజిల్స్ అయితే కుక్కర్లో ఫస్ట్ ఉడకబెట్టేసేయాలి. తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలాకి ఏమేమి కావాలనేది నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తా. నెక్స్ట్ ఇది 2 విజిల్స్ వచ్చేసాక మసాలాకైతే ఒక 2 tomatoes, 2 onions, అల్లము, వెల్లుల్లి, కొబ్బరి, ఎండు కొబ్బరి, కొత్తిమీర, చెక్క, లవంగ, మిరియాలు, ధనియాల పొడి, కారం పొడి, పసుపు పొడి, ఇవన్నీ కూడా ఒకేసారి మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. అంతే, ఇదే మసాలా, ఇంకే మసాలా వేసే పని లేదు. దీన్ని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మిక్సర్ గ్రైండర్లో. అంతే, ఇదే మసాలా. ఇంత ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. దీనికి మనకు ఆప్షనల్గా పొటాటో వేసుకోవచ్చు. నెక్స్ట్ పొటాటో కట్ చేసుకొని ఈ కూరలో వేసుకోవచ్చు. మీకు వద్దంటే స్కిప్ చేసేయండి, వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక కుక్కర్ పెట్టేసి ఒక 3 tablespoons ఆయిల్ వేసి మనం ముందుగా ఏదైతే పొటాటోస్ కట్ చేసుకున్నాం కదా ఆ పొటాటోస్ని ఆయిల్లో వేసి 2 నిమిషాలు మగ్గనిచ్చి, తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా అన్నీ మొత్తం ఒకేసారి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా కూడా దీంట్లో ఆయిల్లో వేసి వేగనివ్వాలి. చూడండి, నేను ఇప్పుడు ముందు ఒకేసారి అన్ని మసాలా గ్రైండ్ చేసుకున్నా కదా అదంతా ఆ మసాలా అంతా వేసేసి ఆయిల్లో బాగా ఒక సిమ్లో, గ్యాస్ స్టవ్ సిమ్లో పెట్టేసి, ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఒక 2-3 minutes అయితే బాగా సిమ్లోనే మగ్గనించుకున్నా. ఆయిల్ అంతా మసాలా అంతా పచ్చివాసన అంతా పోయేలాగా మగ్గనించుకోవాలా. అదే మిక్సీ జార్లో కొద్ది వాటర్ వేసి దానికి కూడా కొద్ది వేసాను. ఒక 5 minutes బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా మగ్గనివ్వాలి. పచ్చివాసన అంతా అప్పుడు వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా 5 minutes అయినాక సిమ్లో పెట్టి 5 minutes అయినాక ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ముందే 2 విజిల్స్ ఉల్లిమొలకలు బాయిల్ చేసుకున్నాం కదా ఒక 1/2 liter వేసి, అది కూడా ఈ టైంలో వేయాలి. మనం ఇంకోటి ఏంటంటే ఈ మొలకలు బాయిల్ చేసుకున్నప్పుడు ఒక 1/2 spoon సాల్ట్ వేసుకుంటే మంచిది ఆ టైంలో. నెక్స్ట్ ఇది కూడా ఒక బాయిల్ రావాలి. ఈ రెసిపీ వింటర్కి చాలా మంచి రెసిపీ అనొచ్చు. వింటర్లో బాగుంటుంది టేస్ట్. వింటర్లో, ఎస్పెషల్లీ వింటర్లో మంచి రెసిపీ ఇది. అప్పుడప్పుడు మన హెల్తీ డైట్లో అప్పుడప్పుడు చేసుకునే దానివల్ల చాలా మంచి ఉల్లిమొలకలు మనకి హెల్త్కి చాలా మంచిది కదా. ఇప్పుడు ఇలా బాయిల్ వచ్చాక మనకి ఒక 1/2 liter అలా వాటర్ వేసుకొని ఇంకా మళ్ళీ ఇంకొకసారి బాయిల్ రానివ్వాల. మళ్ళీ బాయిల్ వచ్చాక కుక్కర్ క్లోజ్ చేసుకొని ఒక 1 విజిల్ అయితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే ఉల్లిమొలకలు 2 విజిల్స్ వేయించాం కదా. అందుకే చూడండి, నేను అప్పుడే ఒక 1/2 spoon వేస్తున్నాను, 1 spoon ఏమో వేస్తున్నాను మొలకలు ఉడికే టైంలో. ఇప్పుడు అవి సరిపోదు కదా ఇంత కర్రీకి. ఇంకొక స్పూన్ సాల్ట్ వేసి ఒక 2 విజిల్స్ అయితే వేయించిన. 1 విజిల్ అయితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ ఉలవలోకి 2 విజిల్స్ ఉల్లిమొలకలు కుక్కర్లో 2 విజిల్స్ వేయించాం కదా. 1 or 2 విజిల్స్ అయితే చాలు. ఇంకా 2 విజిల్స్ వచ్చి చల్లారాక ఓపెన్ చేసి అంతే, అయిపోయింది. ఇది మంచి హెల్తీ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉంది అని కమెంట్ చేయండి. ఇది యూజువల్గా ఆంధ్ర వాళ్ళకి తెలీదు, కర్ణాటకలో ఈ కూర బాగా ఫేమస్. ఇలా 1 విజిల్ 2 విజిల్స్ వచ్చి ఇలా చూస్తే ఇలా కర్రీ అయితే ఉంటుంది. మన కన్సిస్టెన్సీ బట్టి కావాలంటే ఇంకొకసారి గ్యాస్ మీద పెట్టి ఒక 5 minutes
మగ్గనిస్తే మన కన్సిస్టెన్సీ బట్టి ముందు కూడా నేను అప్పుడు 1/2 లీటర్ వాటర్ వేస్తున్నాను కదా, మీరు చూసుకొని దాన్ని బట్టి కొద్ది 1/2 లీటర్ వాటర్ వేసుకొని ఏదో మీ కన్సిస్టెన్సీ బట్టి చూసుకోండి. నెక్స్ట్ అదంతా అయ్యాక 5 మినిట్స్ కుక్కర్ ఓపెన్ చేసి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోవడం అంతే. రైస్లోకి, రోటీస్లోకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే ఇది కూర హెల్తీ రెసిపీ, ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అని నాతో కామెంట్ చేయండి.